చదువుల విప్లవానికి తూట్లు సర్కార్ ప్రచారం పాటలు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అంటూ మెగా దగా తల్లికి వందనం అంటూ ఊరూరా కొట్టి ఇప్పుడు కిమ్మాన నేతలు ఒక్కొక్కరికి 20,000 ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని హామీ. గత ప్రభుత్వంలో పాఠశాల తెరిచి తొలి రోజు విద్యా కానుక అందజేత ఇప్పుడు 6 నెలలు గడిచిన అరకొరగా పంపిణీ. ఇది పరిస్థితి. చదువుల విప్లవానికి తూట్లు. వాస్తవంగా చదువుల విప్లవంలో జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి వచ్చాక నాడు నేడు ప్రోగ్రాంతోని ఇంటరాక్టివ్ ప్యానల్ మోడ్సు, ఆన్లైన్ బైజూస్ కంటెంటు, ఐబీ సిలబస్సు, టోఫెల్, సిబిఎస్ఈ సిలబస్సు, ఇంగ్లీష్ మీడియం స్కూల్సు ఒక రకంగా స్ట్రెంగ్తన్ చేస్తాడు. అప్పుడప్పుడే స్కూల్స్లో మౌలిక వసతులు కల్పించడం, ఒక ప్రైవేట్ స్కూల్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసిండు. ఒక ఇంటర్నేషనల్ కాన్సెప్ట్ స్కూల్స్లో ఏ రకమైన వసతులు ఉంటాయో ఆ రకం వసతులు కల్పించడానికి ఒక ప్రయత్నం చేసిండు. ఆ ప్రయత్నంతో ప్రభుత్వ స్కూల్లో స్ట్రెంత్ పెరిగింది. నారాయణ చైతన్య సంస్థలు చాలా బ్రాంచ్లు మూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళకి చేయూతనిచ్చిండు. అంటే స్కూల్కి పంపించే పేరెంట్స్కి పుస్తకాలు కొనే పని లేదు, యూనిఫామ్ కొనే పని లేదు, షూస్ కొనే పని లేదు, అన్నీ కూడా ప్రభుత్వం అందించింది. విద్యా దీవెనని, విద్యా కానుకని, తల్లికి వందనం అని, ఇట్లా అమ్మఒడి అని, ఇట్లా కార్యక్రమాలతో. మరి అవన్నీ ఇవాళ కనుమరుగైనాయి. అవి లేవు. ఇవాళ షూస్ లేవు, యూనిఫామ్ లేదు, విద్యా దీవెన లేదు, విద్యా కానుక లేదు, అమ్మఒడి లేదు. అమ్మఒడిని పేరు మార్చారు కానీ డబ్బు లేదు. మరి ఏది విప్లవం అంటారు? దేన్ని విప్లవం అంటారు? పేద ప్రజలు ఎవరైతే అంటారో రెక్కాడితే డొక్కాడిన ప్రజలకి వాళ్ళకి కావాల్సిన వసతులు కల్పించి పిల్లలు చదువుకునే ప్రోత్సాహం ఇచ్చి పిల్లల్ని చదువుకే పంపించి ఎట్లాంటి పనులకు పంపకుండా చేయాలంటే పేరెంట్స్కి ప్రోత్సాహం ఇవ్వాలి. అది జగన్మోహన్ రెడ్డి చేసిండు. నేను వచ్చి తల్లికి వందనాన్ని తీసేస్తా, అమ్మఒడి పేరుతో ఉన్న తల్లికి వందనాన్ని తీసేస్తా, విద్యా దీవెన లేదు, విద్యా కానుక లేదు. ఇదే విప్లవం. ఈ విప్లవం వల్ల నా క్యాబినెట్లో ఉన్న నారాయణ విద్యా సంస్థలు బాగుపడాలనే విప్లవం. ఏం విప్లవం ఇది అనేది ఇవాళ పేరెంట్స్కి అర్థం కాక చర్చించుకుంటున్నారు. ఎట్లాంటి విప్లవం ఇది? విప్లవం అంటే ఎట్లుండాలి? ఇంగ్లీష్ మీడియం పెట్టాలి, సిబిఎస్ఈ సిలబస్ పెట్టాలి, ఇంటర్నేషనల్ స్థాయిలో సిలబస్ పెట్టాలి, దానికి తగ్గ ఫ్యాకల్టీని పెట్టాలి. ఇది లేదు. ఇది లేకుండా వచ్చేవాడిని అన్నిటి ఆపించి వెన్నుపోటు పొడిచి మోసం చేసే కార్యక్రమాన్ని ఎట్లా విప్లవం అంటారు అనేది మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్. టీచర్స్ పేరెంట్ మీటింగ్ పెడితే అయిపోయినట్టేనగా. చేయాల్సింది టీచర్ పేరెంట్ మీటింగ్ కాదు. మౌలిక వసతులు కల్పించాలి, విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తేవాలి, ప్రైవేట్ విద్యా సంస్థలకు కట్టడి చేయాలి, ప్రైవేటు దందాన్ని కట్టడి చేయాలి. అప్పుడు దాన్ని విప్లవం అంటారు, దాన్ని సమూలమైన సంస్కరణలు అంటారు. మీరు ప్రైవేట్ విద్యా సంస్థలు దోపిడీని అట్నే కొనసాగిస్తారు. లక్షల రూపాయల ఫీజులు వాళ్ళు వసూలు చేస్తూనే ఉన్నారు. మీరు ఇవాళ వచ్చి నేను మొత్తం సమీక్ష అయింది, సంస్కరణలు చేయాలి. ఏం సంస్కరణలు? ఇవాళ మీరు నిజంగానే సంస్కరణలు చేయాలంటే మెజారిటీ పిల్లలు రాష్ట్రంలో ప్రైవేట్ స్కూళ్ళల్లో నారాయణ శ్రీ చైతన్యలో చదువుతున్నారు. ఆ ప్రైవేట్ స్కూల్, కార్పొరేట్ స్కూల్ని కట్టడి చేయండి, వాళ్ళ ఫీజులను కట్టడి చేయండి. చేస్తారా? ఆ దమ్ము ధైర్యం ఉన్నాయా, గట్స్ ఉన్నాయా? ఉండవు. మీరు ఏ కాడికి ప్రభుత్వ స్కూల్కి ఒక రోజు వచ్చి ఇది మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగు ఇక అయిపోయాక అద్భుతాలు జరిగినాయంటే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఒకరోజు పెట్టి ముఖ్యమంత్రి, ఎడ్యుకేషన్ మినిస్టర్, ఉప ముఖ్యమంత్రి ఆడాడ స్కూళ్ళలో పార్టిసిపేట్ చేస్తే మార్పులు రావు. దాన్ని సంస్కరణలు అనరు. సంస్కరణలు అంటే పిల్లలకి చదువుకోవటానికి ప్రోత్సాహం ఇవ్వాలి, పేరెంట్స్కి ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఇంగ్లీష్లో నేర్పించాలి, ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్ళడంతో పాటు ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా చదివే పిల్లలకి ఫీజులు కట్టడి చేయాలి. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు దోపిడీని కట్టడి చేయాలి. అది చేయరు. ప్రభుత్వ స్కూల్ విజిటింగ్ లెక్క వచ్చి ఫోటోలు దిగి వీడియోలు తీసి అయిపోయి మేము మొత్తం అద్భుతాలు చేస్తాం అంటే అద్భుతాలు కావు, మన్ను లేదు. ఇదంతా ఒక ప్రచారానికే పనికి వస్తుంది. ఏముండదు, ప్రచారం తప్ప ఏముంటుంది? వాస్తవమే కదా. ఇది నిన్న ఒక ప్రచారానికి తెరలేపారు. అయిపోయి ఏదో అవుతుందని ఏముండదు. ఇది ఫోటోలు వీడియోలు ఒక 2 రోజులు ఉంటుంది, తర్వాత దీన్ని మర్చిపోతారు. ఈ సంస్కరణలు కావు. ఈ సంస్కరణలతోని పేద ప్రజలకు ఫలితాలు రావు. ఈ సంస్కరణలతోని ప్రైవేట్ యాజమాన్యాల దోపిడీకి అడ్డుకట్టబడదు, ఇంకెక్కువ చేస్తారు. ఇది ఒక వార్త.